వెళ్ళిపోతుంది. హాయ్, మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ విజయ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక రాత్రి మొత్తం నిద్రపోకుండా ఈ స్విమ్మింగ్ పూల్ లో ఉండబోతున్నాను. ఇది వాయిస్ ఆఫ్ విజయ్ వ్లాగ్స్ కాదు, బేర్ గిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. ఎప్పుడు చూసినా రద్దీగా ఉండే ఈ ఆర్ఎస్ స్విమ్మింగ్ పూల్ ని మనం ఒక రోజు మొత్తం అతి కష్టం మీద బుక్ చేసుకోబోతున్నాము. ఈ రోజు రాత్రికి నేను ఈ వాటర్ లో దిగబోతున్నాను. ఒకసారి వాటర్ లో దిగితే మళ్ళీ తెల్లవారిన తర్వాత బయటికి రావటమే కానీ ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో బయటికి రాకూడదు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఈవెన్ యూరిన్ కూడా బయటికి రాకూడదు. అది మన ముందున్న టాస్క్. అండ్ నేను నా డిన్నర్ ని కూడా ఈ వాటర్ లోనే చేయబోతున్నాను. అసలు ఎందుకు ఇంత సాహసం చేస్తున్నానంటే, చెప్పు, అసలు ఒక మనిషి వాటర్ లో ఒక రాత్రి మొత్తం ఉండగలడా లేడా? అసలు నా ఓపిక ఎంతవరకు ఉంటుంది? ఖాళీ టైం దొరికితే నిద్రలోకి జారుకునే నేను ఒక రాత్రి మొత్తం మెలకుగా ఉండగలనంటారా? అది కూడా ఈ వాటర్ లో. సో ఇవి తెలుసుకోవడానికే ఈ నైట్ ఈ వాటర్ లోకి దిగబోతున్నాను నేను. ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు. ఈ వాటర్ లోకి దిగటానికంటే ముందే డిజిటల్ థర్మామీటర్ తో ఒకసారి నా బాడీ టెంపరేచర్ చెక్ చేశాను. చూడండి, 30.9 ఉందన్నమాట నా బాడీ టెంపరేచర్. నీలో అంత వేడుందా? లోపల దిగిన తర్వాత మళ్ళీ రేపు తెల్లారుజామున వస్తాం కదా, సో అప్పుడెంత టెంపరేచర్ ఉంటుందో చెక్ చేద్దాం. ఓకేనా? ఈ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయడానికి ముందు కంపల్సరిగా షవర్ చేయాలంట. సో చేద్దాం రండి. స్విమ్మింగ్ పూల్ లోకి దిగటానికి ముందు నా కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. రేపు తెల్లవారుజామున చూడండి ఈ కాళ్ళు ఎలా మారుతాయో. షవర్ నీళ్ళు బాగా కూల్ గా ఉన్నాయి, మరి ఇవి ఎలా ఉంటాయో చూడాలి. సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. నైట్ మొత్తం లోపలే ఉండాలి. సో ఏమవుతుందో తెలియదు. నేనైతే లోపలికి వెళ్తున్నాను. మరి రాత్రి 8:45. గాయస్, నాకైతే ఫుల్ గా ఆకలి అవుతుంది. సో ఇప్పుడు నేను ఫుడ్ తినాలి. గాయస్, ఇలా స్విమ్మింగ్ పూల్ లో బిర్యానీ తింటాం నాకైతే క్రేజీగా ఉంది. ఉంటది. సో ఇప్పుడైతే నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మన టాస్క్ లో ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే మనం వాటర్ తక్కువ తాగాలి. ఎందుకంటే మనం ఒక్కసారి లోపల దిగిన తర్వాత బయటికి రావటాలు ఉండవు, యూరిన్ కూడా రావటకూడదు. సో అందుకే వాటర్ కూడా చాలా తక్కువ తాగుతున్నాను నేను. ఓకేనా? 1 hour later. Are you ready guys? Come on! ఫ్రెండ్స్, మాకు బోర్ కొట్టినట్టు అనిపించి మా టీం మెంబర్స్ తో నేను వాటర్ లో ఎంతసేపు ఉండగలను అని 500 బెట్ కాసాము. నేను ఎంత ట్రై చేసినా 45 సెకండ్స్ కంటే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. మేబీ బిర్యానీ తినటం వల్లేమో. 2 hours later. గాయస్, నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. సమ్మర్ సీజన్ లో డైలీ డబుల్ రేట్ పెట్టి టికెట్ కొన్నా ఒక్కోసారి ఈ స్విమ్మింగ్ పూల్ లో ఛాన్స్ రాదు. అలాంటిది ఒక రోజు మొత్తం పూల్ మన కోసం బుక్ అయిందంటే క్రేజీగా ఉంది. ప్రజెంట్ 3 hours అవుతుంది నేను పూల్లోకి దిగి. ఇప్పుడు నాకైతే యూరిన్ వస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. లైట్ గా వస్తున్నట్టు అనిపిస్తుంది. చూడాలి మరి ఎలాగ ఉంటుందో. నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. ఈ స్విమ్మింగ్ పూల్ మొత్తం 30 feet ఉంటుంది. సో నేను ఎట్ ఏ టైంలో ఇక్కడ మునిగి ఆ చివరిన తేల్తా చూడండి.
చచ్చిపోతుంటా. గాయస్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల నా బాడీ స్విమ్ చేయలేకపోతుంది. ఈ కొంత దూరం కూడా నాకు చాలా లాంగ్ అనిపించింది. నార్మల్ అప్పుడైతే సింపుల్ గా వచ్చేసేవాడిని. 3 hours later. గాయస్ ఈ వాటర్ లో ఎక్కువసేపు ఉండటం వల్ల నా ఒళ్ళు మొత్తం చేదరపడుతుంది. కొన్ని చోట్ల అయితే ఎవరో సూదితో పొడిచినట్టు అనిపిస్తుంది. రాత్రి 12:15. ఇక్కడ ఉన్న లైటింగ్ కి ఈ పురుగులు మొత్తం నా ఒంటి మీద పాకుతున్నాయి. నేను అసలు స్విమ్మింగ్ పూల్ లో ఉండలేకపోతున్నాను. ఇవి ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాయి. గాయస్ ఈ స్విమ్మింగ్ పూల్ లోకి దిగగానే అందరికీ సమానంగా హైట్ ఉంటుంది మొదట్లో. సో మనం ముందరికి వెళ్లే కొద్దీ లోపలికి వెళ్లే కొద్దీ లోతు పెరుగుతూ ఉంటుంది. సో అది దాదాపు 8 feet ఉంటుంది. నేను మీకు చూపిస్తా చూడండి. గాయస్ నేను ఇప్పుడు నా కాళ్ళు లేపకుండా జస్ట్ అలా వాటర్ లో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. నా హెడ్ కూడా మునిగిపోద్ది. వాటర్ లో వాకింగ్ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఈ పూల్ ఎంత హైట్ ఉందో. గాయస్ ఇప్పుడైతే నా కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో నా మైండ్ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. ఎంతైనా వాటర్ లో ఉన్నాం కాబట్టి కొంచెం మన మైండ్ అలర్ట్ గానే ఉంటుంది. అయినా కానీ నాకు ఇప్పుడు లైట్ గా నిద్ర వస్తుంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఫ్రెండ్స్ మనం వాటర్ లో ఉన్నామని చెప్పేసి పొద్దాక స్విమ్మింగ్ చేస్తా ఉంటే మన స్టామినా మొత్తం ఎక్కడే అయిపోద్ది, త్వరగా నిద్ర వచ్చింది మనకి. సో ఎంతైనా వాటర్ లో ఉన్నాం కాబట్టి కొంచెం మనం స్విమ్మింగ్ చేయకుండా కాసేపు అలా ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ మన స్టామినాని స్టోర్ చేసుకోవాలి. లేదు పొద్దాక ఈత కొడితే మాత్రం ఇక్కడ అయిపోద్ది, మన స్టామినా నిద్ర వచ్చేసిద్ది. సో అందుకే నేను ఎక్కువ స్విమ్మింగ్ చేయకుండా అట్లా కాసేపు ఆగి అట్లా వాటర్ లో ఉంటున్నాను. ఎక్కువైతే స్విమ్మింగ్ చేయట్లేదు నేను. లేదు పోసాడు. ఫ్రెండ్స్ ఈ ట్యూబ్స్ ఎక్కువసేపు వేసుకోవటం వల్ల ఇవి కొంచెం టైట్ గా ఉండి నా బాడీకి స్టిక్కర్లా అతుక్కుపోతున్నాయి. సో దీనివల్ల నాకు బాడీ పెయిన్ వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా పాదాలు కలర్ ఎలా మారుతున్నాయో. చర్మం కూడా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. 5 hours later. ఈ వ్లాగ్ షూట్ చేయడానికి 2 days ముందలే భారీగా వర్షాలు పడ్డాయి. ఈ రోజు కూడా షూటింగ్ జరుగుతున్నప్పుడు మబ్బు బాగా పట్టేసింది చూడండి. ఒకవేళ వర్షం కనుక పడితే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మాకు. ఫ్రెండ్స్ నా కళ్ళు చూడండి ఎంత ఎర్రగా అయిపోయాయో. నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత వాటర్ లో కూడా నిద్ర వచ్చేస్తుంది నాకు. గాయస్ టైం 1:30 అవుతుంది. ఇప్పుడే కరెంటు పోయింది. వాన వచ్చినా వరద వచ్చినా కరెంటు పోయినా ఏమైనా కానీ ఈ రోజు మాత్రం నేను బయటకు వచ్చేది లేదు. ఈ నైట్ మన టాస్క్ మాత్రం కంప్లీట్ చేయాలి. సో ప్రెసెంట్ అయితే స్విమ్మింగ్ పూల్ లో కూడా ఎటు పోవాలో కూడా అర్థం కావట్లేదు. మొత్తం అంధకారంగా అయిపోయింది. సెల్ ఫోన్ ఫ్లాష్ వేసుకుని మరీ చేస్తున్నాము. గాయస్ నాకైతే బాగా నిద్ర వస్తుంది ప్రెసెంట్. నేను ఇవి బెలూన్స్ వేసుకొని ఇలా జస్ట్ ఇలా పడుకున్నాను వాటర్ లోని. కాళ్ళు బాగా మంటలు పుడుతున్నాయి. నా కళ్ళు చూడండి ఎంత ఎర్రగా అయిపోయాయో. కరెంట్ అయితే ఒక 2 hours నుంచి రాలేదు. చాలాసేపు అయిపోతుంది. దోమలు కుడుతున్నాయి, ఈ పురుగులు బాగా కుడుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. జనరల్గా డే టైంలో అయితే మనం ఎంత దూరమైనా వెళ్ళగలం, కానీ వాటర్లోని ఈ నైట్లోని ఈ కొన్ని ఫీట్స్లో కూడా వెళ్ళాలంటే ఏదో తెలియని చిన్న భయంగా ఉంది నాకు. అంటే అక్కడ ఏదో జరిగిపోద్దని కాదు, చీకటి కదా, పైగా వాటర్ కాబట్టి ఏదో తెలియని చిన్న భయం కలుగుతుంది నాకు. సో ఎటు వెళ్ళకపోతున్నాను. నా హెల్పర్స్ కూడా ఒక 2 ఆల్రెడీ నిద్రపోయారు, పడుకున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు. సో తను నేను మీ ఇద్దరే ఉన్నాము. 6 hours later. ఈ వాతావరణానికి ఈ వాటర్ కూడా లైట్ గా కూల్ ఎక్కాయి. సో ఆ కూలింగ్ కి నా బాడీ షివరింగ్ వస్తుంది ఎక్కువసేపు వాటర్ లో ఉండటం వల్ల.
Approximately 10 hours later. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. ఈ తెల్లవారుజామున బయట ఎక్కువగా చలి పుడుతుంది. ఎట్ ఏ టైం ఈ వాటర్ కూడా లైట్ గా కూల్ గా ఉండటం వల్ల నా బాడీ బాగా షివరింగ్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే తెల్లారిపోయింది. సో ఒక నైట్ మొత్తం మనం సక్సెస్ఫుల్ గా ఈ స్విమ్మింగ్ పూల్ లోపల ఉన్నాము. సో ఇప్పుడు ఇక బయటికి రావాల్సిన టైం వచ్చేసింది. నా కాళ్ళు అయితే మంటలు వస్తున్నాయి, లైట్ గా వికారంగా ఉంది, వాంతులు కూడా అయ్యేలా ఉన్నాయి నాకు. సో చాలా ఇబ్బందిగా ఉంది లోపలైతే నాకు. సో ఇప్పుడు ఎలాగైనా బయటికి రావాలి. ఇక కమాన్. ఒక రాత్రి మొత్తం స్విమ్మింగ్ పూల్ లో ఉన్న తర్వాత నా కాళ్ళు చేతుల పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూర్తిగా తెల్లారిపోయింది. స్కై చూడండి ఈ రోజు ఎలా ఉందో. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఎస్, నేను ఇది చేయగలిగాను. నాకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ వీడియో నిపుణుల పర్యవేక్షణలో చేయబడింది. మీరు మాత్రం ట్రై చేయకండి. ఓకే, ఇది ఇవాళ వీడియో. ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కుదిరితే లైక్ కొట్టండి, కామెంట్ కూడా రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.